పై దాడి ఘటనలో ఏపీ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. 2021 అక్టోబర్ 19న ఎన్టీఆర్ భవన్ పై వైసీపీ మూకలు దాడి చేశాయి. దాడి చేసిన వారిలో దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు ఉన్నారని ఆరోపణలు వినిపించాయి. అప్పట్లో అనామకులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణను మమ అనిపించారు. సింపుల్ సెక్షన్లు పెట్టి బెయిల్ వచ్చేందుకు మార్గం సుగమం చేశారు. ఇప్పుడు అధికారం మారిన తర్వాత పోలీసులు మళ్లీ విచారణ జరుపుతున్నారు. 2.5 ఏళ్ల తర్వాత టీడీపీ ఆఫీసుకు వచ్చిన పోలీసులు వేర్వేరు కోణాల్లో విచారణ చేస్తున్నారు. అప్పటి సీసీ కెమెరా వీడియోలను పరిశీలిస్తున్నారు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం దాడిపై ఈ పోలీసు ఉన్నతాధికారులు విచారణ అయితే ప్రారంభించారు. అయితే మొత్తం కూడా ఈ ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా పోలీసు ఉన్నతాధికారులు మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. ఏదైతే 2021 అక్టోబర్ 19న టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడ్డ ఆ టైంలో పాల్పడ్డ విజువల్స్ అన్నింటినీ కూడా మొత్తం కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వాటి నుంచి చాలా కీలకమైన ఆధారాలు కూడా పోలీసులు సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం కూడా డిఎస్పీ స్థాయి అధికారి నుంచి సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా ఇక్కడ నిన్నటి నుంచి అంటే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా తిరిగి ప్రారంభించారని తెలుస్తుంది. అప్పట్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. టీడీపీ కార్యాలయం పైకి దేవినేని అవినాష్, అలాగే లేళ్ల అప్పిరెడ్డి, అప్పట్లో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన వాళ్ళ అనుచరులు మొత్తం కూడా ఈ కార్యాలయం పైన దాడి చేసినట్టు కూడా అప్పుడు తేటతెల్లమైంది. అయితే అప్పట్లో ఈ కేసు సంబంధించి మొత్తం కూడా కేవలం నామాత్రపు సెక్షన్స్ నమోదు చేసి వాళ్ళందరూ కూడా బెయిల్స్ వచ్చే విధంగా కూడా అప్పట్లో కొంత ప్రక్రియ నడిచిందని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవన్నిటి నేపథ్యంలో మొత్తం కూడా తిరిగి టీడీపీ అధికారంలోకి రాగానే మొత్తం కూడా ఈ కేసు మరోసారి తిరిగి పూర్తిస్థాయిలో విచారణ జరపాలని చెప్పి కూడా ఉన్నత స్థాయి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడంతో మొత్తం కూడా దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా అప్పుడు వచ్చి మొత్తం కూడా ఇక్కడ విధ్వంసం అనేది టీడీపీ కార్యాలయంలో అప్పట్లో వైసీపీ నాయకులంతా కూడా చేసి వెళ్లిపోయారు. మొత్తం కూడా ఇక్కడ అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు మొత్తం కూడా ఫర్నిచర్ అన్నింటినీ కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. అయితే అనేక కీలక ఆధారాలు మాత్రం పోలీసు ఉన్నతాధికారులు నిన్న సేకరించారు. అదేవిధంగా దాడి జరిగి ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఎవరైతే ఆ దాడికి పాల్పడ్డారో వాళ్ళని ఆ నిందితుల్ని గుర్తించే పనిలో పోలీసులు మాత్రం ఇప్పటి వరకు అలసత్వంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మొత్తం కూడా ఈ దర్యాప్తు సంబంధించి మొత్తం కూడా వేగవంతం చేయాలని చెప్పి కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో పాటు మొత్తం ఏదైతే అధికారులు మొత్తం దీని మీద దర్యాప్తుని చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎవరైతే దాడి చేశారో వారితో పాటు దాడికి పురుగొల్పించిన వారి మీద కూడా కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ దిశగా కూడా పోలీసులు మొత్తం కూడా దానికి సంబంధించిన ఆధారాలు అన్ని కూడా సేకరిస్తున్నారు. అయితే దీని మీద 1-2 రోజుల్లో పూర్తిగా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే దీని మీద ఇంకా మరిన్ని ఈ సెక్షన్స్ కూడా అదనపు సెక్షన్స్ కూడా మళ్ళీ యాడ్ చేసే అవకాశం కూడా ఉందని కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే అప్పుడు ఎవరైతే ఈ దాడి పాల్పడ్డప్పుడు ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో వాళ్ళ నుంచి కూడా సమాచారాన్ని అత్యంత కీలకమైన సమాచారం కూడా పోలీసు అధికారులు అయితే రాబడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.